సోషల్ మీడియాలో ఎడిటింగ్‌లు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు అనొచ్చు. కానీ ఇప్పటికి కూడా ఎన్నో చోట్ల కూడా పురాతనమైన గుళ్ళు పాతాళంలోకి కప్పిపుచ్చేసి ఆ వీటిపైన మసీదులు నిర్మించుకున్నారు అనేది ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ మసీదులను కూల్చుకుంటూ ఒక్కొక్కటి నరేంద్ర మోడీ గారైతే వాటి కింద ఉన్న దేవస్థానాలను మొత్తం కూడా వెలికి తీస్తున్నాడు మరి. అది ఎంతవరకు అబద్ధం అంటారు మరి? నిజంగా ఈ మసీదులు అక్కడ ఆ పురాతనమైన టెంపుల్స్‌ని కూల్చేసి అదే భాగంలో మసీదులు కట్టుకొని ఆక్రమించుకోవడం అనేది వాస్తవం కాదంటారా? ఇందులో చాలా మంది అంటే చరిత్రను వక్రీకరించి హ్మ్. చెప్తా ఉన్నారు. హ్మ్. మసీదులని ప్రత్యేకంగా ఈ గుళ్ళని ప్రత్యేకంగా కూల్చి మసీదులు కట్టినట్టు హ్మ్. చరిత్ర లేదమ్మా. హ్మ్. ఏదైతే రాజులు ఉన్నారో హ్మ్. మస్జిద్లతో కూడా మందిరాలు కూడా కట్టినట్టు చరిత్ర ఉంది. హ్మ్. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలా సున్నితమైన విషయం ఇది. అవును. ఇది చెప్పినా కూడా కాంట్రవర్సీ కావచ్చు, అయినా పర్వాలేదు. హ్మ్. నేను చెప్తున్నాను. ఏదైతే గుళ్ళు ఉన్నాయో హ్మ్. చాలా గుళ్ళు పాత రోజుల్లో శిథిలా వ్యవస్థకు చేరిపోతే హ్మ్. అక్కడ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేవాళ్ళు కాదు హ్మ్. గ్రామాల్లో. హ్మ్. అట్నే వదిలేసేవారు. ఆ గ్రామాల్లో ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేసిన తర్వాత హ్మ్. కొంత మేరకే ఇది హ్మ్. ఇది ప్రతి ఒక్కటి ఇలా జరిగినట్లేదు. కొన్ని చోట్ల. ఆ! ధార్మిక క్షేత్రం అది కూడా దేవుడు లాగా ఉండింది కాబట్టి దైవ క్షేత్రం అది కూడా ఒక గుడి ఉండింది కాబట్టి దాని పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో మసీదులు కట్టుకొని హ్మ్. చేసి ఉండవచ్చు. దీనికి ఆధారాలు అయితే నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఈ సివిలైజేషన్ ఒకటి ఈ విధంగా జరిగింది కాబట్టి చేసి ఉండొచ్చు. ప్రత్యేకంగా గుడిని కూల్చి దాని మీద మసీదు కట్టాల్సిన అవసరం ఏముండిందమ్మా ఎవరికైనా? ఒకవేళ ఎక్కడైనా అలాగా జరిగి ఉంటే ఈ విధంగా వాళ్ళే ఇస్లాంలోకి వచ్చారు కాబట్టి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉండే స్థానికులే ఉన్నారు కాబట్టి దాని పక్కన కట్టుకొని ఉండవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడైతే మీకు హైదరాబాద్ మొత్తం విస్తరించిపోయింది. అప్పుడు ఎక్కడైనా ఖాళీ స్థలాలే కదా. అప్పుడు కావాలని చెప్పి చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవంతా చేసేసి ముస్లింలను ఏదో వాళ్ళు చేశారు చరిత్రలో అని చెప్పేసి ఇప్పుడు ఔరంగజేబ్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి వీళ్ళందరూ చేశారని చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ వారు ఎంత పెద్ద గుడి కట్టించి ఉన్నారు శ్రీరంగపట్నంలో. శ్రీరంగపట్నం పేరే మార్చలా. ఆయన రాజుగా ఉండి రంగనాయకుల స్వామి గుడి కట్టి ఉన్నారు. అక్కడ ఎంత పెద్ద గుడి ఉంది అక్కడ. ఆ శ్రీరంగపట్నం అనే పేరుని అట్టే పెట్టారు. ఒక శృంగేరి మఠానికి మఠం కూడా ఆయన కట్టించారు. ఈరోజు నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం ఎవరైతే టిప్పు సుల్తాన్ హీరో అంటున్నారో ముస్లిమ్స్ కాదు, అందరినీ దొంగలు అంటున్నారు. టిప్పు సుల్తాన్ అయితే ఆయన దేశభక్తుడు అనేవాళ్ళు కూడా ఈరోజు టిప్పు సుల్తాన్ దేశద్రోహుడు అంటున్నారు, టిప్పు సుల్తాన్ ఉగ్రవాది అంటున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది. ఇది ఎంత నిందమ్మా, ఇది ఎంత అపవాదం అంటారా? 100%. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అజ్మీర్ దర్గాని కూడా వదలలేదమ్మా ఈ అతివాదులు. అజ్మీర్ దర్గా అనేది అసలు ఊర్లోనే కట్టిన దర్గా కాదు. అది ఊరికి అవతల పృథ్వీరాజు ఏదైతే బంగ్లా ఏదైతే ఉన్నాయో అది అప్పుడు నగరం. అది దాదాపు 900 సంవత్సరాల క్రితము నగరం అప్పుడు అటుపక్క ఉండింది. ఇది మొత్తం ఖాళీ ప్రదేశాలు. ఆయన ఒంటెలు కట్టుకునేవాళ్ళు, అక్కడ జంతువులు, అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో నివసించేవాళ్ళు వీళ్ళు. అక్కడే చనిపోతే అక్కడే సమాధులు చేసేవారు. అంతేగాని ఎక్కడ కూడా గుళ్ళని కావాలని పగలగొట్టి మస్జిద్లుగా దర్గాలుగా ఎక్కడ లేవు. కాకపోతే కొన్ని చోట్ల అయితే వాళ్ళు గుడి కట్టాల్సిన చోట దర్గాలకి ఇచ్చిన విరాళాలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. దీనికి ఏ విధంగా వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. కానీ దాన్ని కొంచెం అటు ఇటు చేసేసి అది పగలగొట్టేసి ఇది పెట్టారు అని చెప్పడం
కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు కాంచీపురంలో హమీద్ ఔలియా అని చెప్పి ఒక దర్గా ఉంది. ఉమ్, అది మొత్తం గుళ్ళ మధ్య ఉంటది. ఈ రోజుటికి కూడా అక్కడ ఎందుకు ఇక్కడ వాళ్ళు వేములవాడలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో అవును. కూడా ఒక దర్గా ఉంది కదా. అవును, ఆ వేములవాడ మీద ఎన్ని అపవాదాలు వేశారు. ఎంత అసలు ఎవరైనా దుర్మార్గుల్ని సమాధులు కట్టి వాళ్ళని గౌరవిస్తారా? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న దర్గాని కూడా కొంతమంది ఏమో విమర్శిస్తున్నారు, కొంతమంది ఏమో ఆహ్వానిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమంది ఏమో గుళ్ళో దర్గా ఉండడం ఏంటి, దర్గాని తీసేయాలి అని కొంతమంది తీసేయమనండి, వాదన చేస్తున్నారు. తీసేయమనండి అమ్మా. ఉమ్, ఏం తీసేస్తే ఉమ్, అక్కడ ఉండే ముజావర్లకి అక్కడ ఏదో కొబ్బరి చుప్పులు తాయిసులు అమ్ముకునే వాళ్ళకి నష్టమేమో గానీ ముస్లిం సమాజానికి ఏమైనా నష్టమా? ఉమ్, తీసేయమనండి. దర్గాలో ఉన్న వాడి దగ్గర ఏమైనా శక్తి ఉంటే ఉమ్, కాపాడుకుంటాడు, లేనప్పుడు వాడు అక్కడ ఎందుకు? ఉమ్, తీసేయమనండి. తీసేయమంటారు. ఉమ్. తీసేయమనండి. అసలు అక్కడ దర్గాని నిర్మించారు. ఓకే, చాలా మంది కూడా భక్తులు మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. హిందువులు చాలా మంది ఉన్నారు, ముస్లింలు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్తున్నారమ్మా వచ్చి మొక్కమని? ఉమ్, అసలు ఎవరు చెప్పారు రమ్మని చెప్పి? ఎవరు చెప్పలేదు. ఉమ్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ క్యాలిబరు, వాళ్ళ మంచితనము, వాళ్ళు చేసే సేవలు చూసి వాళ్ళ వద్దకు వచ్చి స్వార్థం కోసం వెళ్ళాడు మనిషి ఆయన దగ్గరికి. ఉమ్, పోయేసి అయ్యా నా కోసం ప్రార్థించు, నా కోసం ఏదో చెయ్యి అని చెప్పాడు. ఉమ్, వాళ్ళు పిలిచారా? ఉమ్. మరి సామ్రాజ్యాలు వదిలేసి వచ్చినోళ్ళు వాళ్ళు. ఆ, వాళ్ళు చక్రవర్తులుగా ఉండి వదిలేసి ఫకీర్లాగా వచ్చినోళ్ళు వాళ్ళు. వద్దురా ఇది ప్రాపంచిక జీవితం, అసలు ఆ, వద్దురా ఈ రాజ్యం అని చెప్పేసి ఆ, కట్టు బట్టలతో వచ్చేసిన వాళ్ళు. బట్టలు చినిగిపోతే కూడా బట్టలు లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ, దైవ చింతనలో ఉన్నారు. ఆ, 24/7 వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. ఆ, ఒక్క క్షణం కూడా నేను నా భగవంతుడితో దూరం ఉండకూడదు అని చెప్పి దైవ జ్ఞానంలో ఉండిన వాళ్ళు. ఆ, వాళ్ళకి అతీత శక్తులు ఉంటే ఆ అతీత శక్తులతో సమాజాన్ని వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి చూసిన వాళ్ళు. ఆ, సుభిక్షంగా ఉండాలా నా దేశం, నా ప్రాంతం, నేను ఉండే చోట అని చెప్పి చూసిన వాళ్ళు. ఆ, నా దగ్గరకు వచ్చే కుటుంబాలన్నీ సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రార్థించిన వాళ్ళు. ఆ, ఎవరు రమ్మన్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ ఏదో వాళ్ళ దాంట్లో ఉన్నారు, మనం పోయాము. ఆ. ఈ రోజు వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళని తీవ్రవాదులుగా, వాళ్ళని రేపిస్టులుగా, వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళలాగా చిత్రీకరించి మాట్లాడతారా? అదే నేను అడుగుతున్నా. వాస్తవాలు చూడండి ఒకసారి. వాస్తవాలే. ఇప్పుడు ఎక్కడ కూడా దర్గాలో గుడి కట్టింది లేదు, కానీ గుళ్ళో మాత్రం దర్గాని ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చిందంటారు? గుళ్ళో దర్గా అంటే వాళ్ళు చూసుకుంటారమ్మా. అది అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఉన్నాడు, అది వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ అసలు సంబంధం, అది వాళ్ళ దోస్తి, అది మనకెందుకు, మన స్థాయి కాదు అది. ఇదే విధంగా మరి ఎక్కడైనా దర్గాలోకి వచ్చి గుడి కడతామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏంటి? ఏదైనా దర్గా దగ్గరకు వచ్చి దర్గాలో మేము కూడా గుడి నిర్మించుకుంటాం ఉన్నాయి కదా ఎన్నో చోట్ల దర్గాల దగ్గర. ఏమంటారు దానికి, పుట్ట ఉంటది కదా, అవి ఉంటాయి చాలా చోట్ల. అసలు చాలా మంది ఏమంటే ఆ గుళ్ళో చేసే కార్యక్రమాలని దర్గాలో చేస్తారు. వచ్చి దర్గాలో గుడి కట్టాలనే ఆలోచన కాదు, దర్గానే గుడి చేస్తారు. చాలా చోట్ల చూసా నేను. ఆ కుంకుమ తెచ్చుకుంటారు, ఆ సాంప్రదాయం అదే డిజైన్ ఇక్కడ కూడా చేస్తారు. వచ్చి వేములవాడలో ఉన్న దర్గాని, ఆ గుళ్ళో నుంచి దర్గాని తొలగిస్తామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. అర్థమైందా? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు 50 ఏళ్ళు, 30 years బ్యాక్ రాజస్థాన్, మనం ఢిల్లీ అటు పక్క పోయినప్పుడు ఎవరు కనిపించినా, ఒకవేళ హిందువులు కనిపిస్తే జయరాంజీకి అనేవాళ్ళం, జయ సీతారాం అనేవాళ్ళం, జయ సియారాం అని పలకరించేవాళ్ళం. వాళ్ళు బదులుగా జయరాంజీకి చెప్పరు, సలాం అలైకుం అంటారు. ఏంది? ఆ విధంగా ఈరోజు జయ శ్రీరామ్ అని చెప్పేసి ఒక విషపూరితమైనటువంటి ఒక నినాదంగా దాంట్లో నింపి, ఇది ఆధ్యాత్మిక సంస్కారం కాకుండా ఇది ద్వేషపూరితమైన నినాదం అని చెప్పేసి తయారు చేసి నువ్వు జై శ్రీరామ్ అంటే ఎవరు చెప్పరు. అంటే జై శ్రీరామ్ విషపూరితమైంది ఎలా అవుతుంది అనుకుంటున్నారు? చేశారు, మనుషులు చేశారంటారా? అవును, సోకాల్ కొంతమంది చేశారు. నిజానికి రాముల వారిని అవమానిస్తున్న నినాదం అది, భక్తి నినాదం కాదు. భక్తి నినాదం అయితే ఎలా ఉంటుంది? జయరాంజీకి
జయరాంజీకి భక్తి నినాదము, మీరు చెప్పగలరా? జయ సియారాం భక్తి నినాదము. ఓకే, చెప్పేదేమో లక్షల సార్లు చెప్పినాం, 100ల సార్లు చెప్పినాము. జై సియారాం. ఎన్నో కుట్రలు చేసే నాయకులకే జయ అన్న జయ అన్న అంటాం. వీళ్ళు ఎవరు? దేవుళ్ళు. దేవుళ్ళు. దేవుళ్ళుగా మా హిందూ సోదరులు వాళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళని చేయి 100 సార్లు కాదు, 1000 సార్లు 1000 సార్లు చెప్తాము. ఎందుకు చెప్పకూడదు? ఆదర్శం వాళ్ళు రాబోయే తరాలకు, ఇప్పుడు దాకా ఉన్న తరాలకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను వేములవాడ దర్గా గురించి కూడా ఎందుకు అడిగాను అంటే, అక్కడ నిర్మించుకున్న ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే అక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారము ఆ దేవతలు, దేవుళ్ళు, ఆ పరమేశ్వరుడు ఎంత ముఖ్యమో అక్కడ దర్గాని కూడా అంతే మనస్ఫూర్తిగా అంగీకరించారు అందరూ. ఎందుకంటే మాకు దర్గా ఎంతో, శివుడు అంతే, శివుడు ఎంతో, దర్గా అంతే అని లీనం చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అంత బాగా కలిసిపోయారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో హిందూ ముస్లింలు మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు. అవును, ఆ విధంగానే దాని మీద వివాదం లేపుతున్నారు. అవును, ఆ విషయము అందుకే నేను అడగాల్సి వచ్చింది. మరి ముస్లింలు ఒప్పుకుంటారా, దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అని కూడా నేను అడగడం జరిగింది. దానికైతే మరి మంచి సమాధానం చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా చెప్తాము జయ సియారాం అని అన్నారు మీరు. అవును, అది చాలా హ్యాపీగా అనిపించింది. రాజకీయ నినాదంతో విషపూరితమైనటువంటి జయ శ్రీరామ్ చెప్పం మేము. ఎవరైతే భక్తి నినాదంతో చెప్తారో, ఎవరైతే గౌరవంతో చెప్తారో ఆ శ్రీరామ్ చెప్తాం మేము. అంతేగాని నువ్వు చెప్పు చెప్పు అంటే చెప్పము, లోపల నుంచి రావాలి. నిజంగా అలాగే కూడా కొంతమంది హిందువులు ఉన్నారు సలాం అలైకుం అని చెప్పేవాళ్ళు కూడా, మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు. కానీ మళ్ళీ అవే రోజులు తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హిట్ టీవీ ద్వారా. ఈసారి బక్రీద్కి అలాంటి వాళ్ళే మళ్ళీ సమాజం అంతా కూడా అలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాము. మరోసారి హ్యాపీ బక్రీద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకు అంటే అందరు ముస్లింలు కూడా హిందువులను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు, అలాగని అందరు హిందువులు కూడా అందరు ముస్లింలను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఆనాటి నుంచి కూడా హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగానే ఉన్నాము. ముస్లిం పండుగలకు హిందువులను ఆహ్వానించుకున్నాము, హిందువుల పండుగలకు ముస్లింలు కూడా వెళ్ళారు. అదే విధంగా మేము మీ గుళ్ళకి మొక్కుతాము, మీరు అలాగే దర్గాకి మొక్కుతారు. ఆ విధంగా కలిసిపోయాం. కానీ ఇప్పుడు రాజకీయ కుట్రలకు అలవాటు పడిపోయి గుళ్ళ పైన, మసీదుల పైన వివాదాలు రేకెత్తిస్తూ ఒక విషపూరితమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. కాబట్టే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.